ఎన్నికల్లో ఓటమికి కారకులయ్యారనే కోపంతో రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండి పెట్టగా దాన్ని తొలగించేందుకు యత్నించిన పోలీసులపై దాడికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. నేరేడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రాథోడ్ మోహన్ భార్య చంద్రకళ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి 67 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. గ్రామస్తులు తమకు ఓటు వేయలేదనే కోపంతో మోహన్ తమ ఇంటి ముందు ప్రధాన రోడ్డుపై ఎడ్లబండిని అడ్డంగా పెట్టాడు. ఈ ఎస్ఐ అనేది ఎట్లా ఇచ్చిండ్రు, మీరు ఏం జాబ్ ఇచ్చిండ్రో ఏమో, ఇట్లా లేడీస్ని కొట్టొచ్చా, ఈ పబ్లిక్ని సతాయించచ్చా, ఏం చేశారు మీరు అంటే ఇక పబ్లిక్ని ఎట్లా సర్వీస్ చేయాలో కూడా తెలియని ఎస్ఐని ఎట్లా ఈ నెరగుండ మండలంలో పోస్టులు ఇచ్చిండ్రు. వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలా, వెంటనే సస్పెండ్ చేయాలా అంతే. ఇక ఈ ఎస్ఐ అనేది మా నెరగుండ మండలంలో అవసరం లేదు. ఏంటంటే కష్టం ఏందో అతనికి తెలియదు, అంటే అంత రుబాబ్తనం చేస్తుండు, అంటే జాబ్ ఉన్నదనా ఏదంటే గౌరవం ఉన్నదనా ఎవరైనా పెద్ద మనుషులు చెప్తున్నారా? అట్లా మాకు ఇన్ఫర్మేషన్ కావాలా. ఈ సస్పెండ్ అనేది ఈ రోజు సాయంత్రం వరకు ఎస్ఐ అనేది సస్పెండ్ కావాలా. ఇక మా అమ్మ ఇంటికి